మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఏప్రిల్ 7 మేషరాశి. కావలసిన స్త్రీ పురుషుడు దూరం అవడం. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మేషరాశి వారికి ఏప్రిల్ 7న కావలసిన స్త్రీ గాని పురుషుడు గాని దూరం అవడం జరుగుతుంది. ఇక ఈ పరిస్థితి దేని కారణం చేత అవుతుందో, ఎవరి ద్వారా ఈ పరిస్థితులు కలగబోతున్నాయో, ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేష రాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే మేష రాశి వారు దూకుడు స్వభావంతో ఉంటారు. అగ్నితత్వం కలిగిన రాశిగా ఈ యొక్క రాశి వారిని పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఒక సమస్య తీరిపోతే మరొక సమస్య, ఒక సమస్య తీరిపోతే మరొక సమస్య అన్నట్లు ఈ జీవితం ఎప్పుడు కూడా కష్టాలమయంగా మారుతూ ఉంటుంది. ఈ యొక్క రాశి వారు మోటుతనం, మొరటుతనంతో వ్యవహరిస్తూ ఉంటారు. దూకుడు స్వభావంతో ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండా వీరైతే ఆవేశపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి వ్యక్తులకు మంచి మనసు కలిగి ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేయడానికి ముందు ఉండే వ్యక్తులు. ఈ యొక్క రాశి వారు కుటుంబంలో వ్యక్తులకు ఏదైనా ఆపద కలిగిందంటే వీరి యొక్క కోపాన్ని నియంత్రించలేకపోవడం ఎవరి వల్ల కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి కుటుంబ బంధువులు అన్న ఎంతో ప్రేమ. ఈ యొక్క రాశి వారికి సంబంధించి భార్య భర్తల పట్ల అలాగే బిడ్డల పట్ల చక్కటి ప్రేమాభిమానాలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి సంబంధించి 2025 ఏప్రిల్ 7న ఈ యొక్క రాశి వారికి సంబంధించిన కావలసిన స్త్రీ గాని పురుషుడు గాని ఈ యొక్క రాశి వారికి దూరమయ్యేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. మీరైతే కనుక తెలిసి తెలియకుండా ఎదుటివారి మాటలు విని మూడో వ్యక్తి మాటల ద్వారా మీరైతే కనుక ఒక పెద్ద వివాదాన్ని సృష్టిస్తారు. మీరు కావాలని చేయకపోయినా కూడా ఈ వివాదం అంతా కూడా మీ వలనే జరుగుతుంది. దీనికి కారణమైన మీరు ఆ మూడో వ్యక్తిని అస్సలు గుర్తించలేకపోతూ ఉంటారు. మీకు ఎప్పుడు కూడా కలిసి ఉండడం ఇష్టం లేనటువంటి అటువంటి వ్యక్తిని మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ ప్రయత్నం చేశారని మీరు తెలుసుకోలేకపోతారు. కానీ మీ మాటల చేత బాధపడ్డటువంటి ఈ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోవటానికి మీకైతే కనుక పూర్తి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కనుక మీరు మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా ఇబ్బందికరంగా ఉంటాయి. మీకు కావలసినటువంటి ఆ స్త్రీ గాని పురుషుడి గాని మీరు మాట్లాడిన ఇటువంటి మాటలకు తట్టుకోలేక మనసులో చాలా బాధపడుతూ మీరు ఇంత తెలిసినా కూడా ఇలా ఎలా మాట్లాడారని వారైతే కనుక మీ నుండి దూరం అయిపోతారు. ఇటువంటి పరిస్థితులు కల్పించిన ఆ మూడో వ్యక్తి ఆనందపడుతూ ఉంటారు. దీన్ని మీరు అస్సలు గుర్తించలేకపోతూ ఉంటారు. కానీ జరగాల్సిన పూర్తి నష్టం జరిగిపోయిన తర్వాత మీరు బాధపడినా కూడా అస్సలు ఏమాత్రం ఫలితం ఉండదు. ఇక మీరైతే కనుక ఇటువంటి వారిని నమ్మకుండా మీకున్నటువంటి బంధాన్ని మీరు అర్థం చేసుకుని ఆచితూచి వ్యవహరించినట్లయితే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. మీ బంధం కలకాలం నిలబడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అది భార్యాభర్తల బంధం కావచ్చు, సన్నిహితుల బంధం కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మీరైతే కనుక భగవంతుడి మీద పూర్తి భారం వేసి మీకు తెలిసి తెలియని విషయాలను మీరు అర్థం చేసుకునేదాకా సమయాన్ని ఇచ్చి మీరు ఓర్పు పట్టినట్టయితే కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ స్థానంలో సహాయం లభిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రమాదాలు జరిగే సూచన గోచరిస్తుంది. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.